థ్యాంక్ యూ అండి. కమ్ హీరో నితిన్ చక్రవర్తి. ఓకే, థ్యాంక్ యూ అండి. నేను డబ్బులు ఇచ్చాను చెప్పమని చెప్పినందుకు థ్యాంక్ యూ. సో ముందుగా జూన్ మంత్లో అనగనగా సక్సెస్ మీట్లో కలిసాం, జూలైలో ఎయిర్ సక్సెస్ మీట్లో కలిసాం, ఆగస్ట్లో దీని సక్సెస్ మీట్లో కూడా కలవబోతున్నాం. సదరన్ ఓటీటీ ఇండస్ట్రీలో కాన్సిక్యూటివ్గా ఎవ్రీ నెల ఒక సక్సెస్ రావడం అనేది ఇదే మొదటిసారి. ఇది మా గొప్పతనం కాదు, మీ అందరి గొప్పతనం, దానికి పనిచేసిన సాంకేతిక నిపుణులు, నటులు అందరి గొప్పతనం, మా క్రియేటివ్ టీమ్ గొప్పతనం. సో కంగ్రాచులేషన్స్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆడియన్స్. ముందుగా థ్యాంక్ యూ మెగాస్టార్, వి ఆల్ లవ్ యూ. ఎందుకంటే ఏదైనా ఒక గొప్ప ఎఫర్ట్ పెడితే ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తారని అందరూ చెప్తారు, కానీ కొంతమంది ముందుకు వచ్చి సపోర్ట్ చేస్తారు. ఎంతలా అంటే ట్రైలర్ 2 సార్లు చూసి ఎక్కడెక్కడ హై ఫీల్ అవుతున్నారో అది సపరేట్గా మళ్ళీ ఆయన రికార్డ్ చేయించుకొని ఈ ఎక్స్ప్రెషన్ వాడుకోండి, మీకు పబ్లిసిటీ వస్తుంది బెటర్గా అన్నారు. ఆయనకు అవసరం లేదు, కానీ ఆయన ముందుకొచ్చి చేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇది సాధ్యం చేసిన సాయిబాబా గారికి థ్యాంక్ యూ సో మచ్. సో August 14th దర్శనాలు మొదలవబోతున్నాయి, పూనకాలు రాబోతున్నాయి, అంతే. కానిస్టేబుల్ కనక మహాలక్ష్మి 18 నెలల కళ అండి. రేయింబవళ్ళు ప్రతిరోజు కష్టమని చెప్పమండి, ఎందుకంటే ఎవరైనా ఎందుకు కష్టపడతారు, వాళ్ళ కోసం వాళ్ళే పడతారు. కానీ సో 18 నెలల నుంచి కంటున్న కళ ఇవాళ ఒక సెకండ్ అలా 2 నిమిషాలు ట్రైలర్కి వెళ్తూ ఉంటే మా అందరికీ ఒక కైండ్ ఆఫ్ హ్యాపీ టీయర్స్ ఉన్నాయి. సో 14th మీ అందరు ఎవరు డిసప్పాయింట్ అవ్వరండి. 1994 అనుకుంటాను అమ్మోరు సినిమా చూసినప్పుడు మీకు ఒక హై వచ్చి ఉంటుంది, 2009లో అరుంధతి చూసినప్పుడు మీకు ఒక హై వచ్చి ఉంటుంది, 2025లో కానిస్టేబుల్ కనక మహాలక్ష్మి చూసినప్పుడు మీకు హై వస్తుంది. సో ఏదో ప్లాన్ చేస్తున్నారు, నేనేం ప్లాన్ చేయలేదు, మీరు మాట్లాడండి. సో ముందుగా I would like to invite onto the stage my friends Suhas and Nagraj. Please come onto the stage. They are a very integral part of the entire team. మీ గురించి కూడా చెప్తా సార్, రాసుకుని ఉన్నా. సో ముందుగా ఏ ఓటీటీలో అయినా క్రియేటివ్ టీమ్ అనేది, ఎస్పెషల్లీ క్రియేటివ్ ప్రొడ్యూసర్స్ అనేది, ఇంకా తెలుగు ఇండస్ట్రీలో కానీ అంటే సినిమా ఇండస్ట్రీలో ఇంకా ఆ టర్మ్కి డెఫినేషన్ ప్రాపర్గా తెలియకపోవచ్చు, చాలాసార్లు అన్నోటిస్ అయ్యి అన్క్రెడిట్ అవుతూ ఉంటారు. బట్ ఇందులో ఏంటంటే డైరెక్టర్ వాళ్ళందరూ కలిసి దే ఆల్ బిల్ట్ దిస్ స్టేజ్ టుగెదర్, వీ ఆల్ సపోర్టెడ్ ఇట్, దట్స్ ఆల్. సో థ్యాంక్ యూ సుహాస్ అండ్ థ్యాంక్ యూ నాగరాజ్. సో ఐ విష్ యూ బోత్ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ బిగినింగ్ విత్ ఆల్ ద యాక్టర్స్ మీ అందరూ చూసుంటారు. సో కానిస్టేబుల్ కనక మహాలక్ష్మిని మీరు అందరూ మంచి రీజన్స్కే గుర్తుపెట్టుకుంటారు. ఇవాళ నుంచి మొదలవుతున్నాయండి. సో ప్రమోషన్స్ అన్నీ ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తాం. సో 14th రిలీజ్ అవబోతున్నాయి 2 పాన్ ఇండియన్ ఫిల్మ్స్. అండ్ పాన్ ఇండియన్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ ద బడ్జెట్, ఇట్స్ నాట్ జస్ట్ ద విజువల్స్, ఇట్స్ ద స్టోరీ యాజ్ వెల్. అలా చూస్తే మాది కూడా పాన్ ఇండియన్ కాంటెంటే. సో కానిస్టేబుల్ కనక మహాలక్ష్మి 14th మళ్ళీ చెప్తున్నాను. సో పూనకాలు లోడింగ్, దట్స్ ఆల్. సో థ్యాంక్స్ టు ఆల్ ది యాక్టర్స్ అండి. ముందుగా రాజీవ్ కనకాల గారికి, ఆయన మా అందరి అదృష్టంతో కొంచెం ఖాళీగా ఉన్నారు మధ్యలో, దానివల్ల మేము బ్యాక్ టు బ్యాక్ బుక్ చేసాం. దీంట్లో నెక్స్ట్ మంత్ లిటిల్ హార్ట్స్ అనే థియేటర్లో కలవబోతున్న క్యారెక్టర్స్, 2 ప్యారలల్ క్యారెక్టర్స్. దీని తర్వాత రాజీవ్ కనకాల 2.0 చూస్తారు. ఆ తర్వాత మళ్ళీ మా కోసం ఖాళీ అవ్వాలి సార్, అవ్వరని తెలుసు, అదే రెమ్యునరేషన్లో అవే డేట్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సార్ ఇది సార్ మనం ఇంకోటి మాట్లాడుకుందాం, ఇంకొకటి లోపలికి. బట్ మీరు అంటే యూజువల్గా ఎవరైనా క్రియేటివ్ టీంలోంచి ఒక ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా తక్కువగా మాట్లాడతారు. ఈయన చాలా ఎఫెక్టివ్గా, తక్కువలో ఎఫెక్టివ్గా, అంటే బాగా ప్రిపేర్ అయ్యి వచ్చారు సార్ మీరు. సో థ్యాంక్ యూ. కానీ యువర్ వర్డ్స్ ఆర్ వెరీ గుడ్. మా అందరికి కూడా ఇట్ విల్ గివ్ లాట్స్ ఆఫ్ కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో అండ్ ఇంకో వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇన్ని crores of rupees పెట్టి ఒక బడ్జెట్లో చేసినప్పుడు చాలా బిగ్గెస్ట్ ఆఫ్ ద టెక్నీషియన్స్ తీసుకుంటారు. కానీ ఇందులో డిఓపి, ఆర్ట్ డైరెక్టర్, సౌండ్ డిజైనర్కి దిస్ ద ఫస్ట్ ప్రాజెక్ట్. సో ఈటీవీ విన్ నుంచి డెబ్యూటెంట్స్ వస్తారు అని చెప్తున్నాం, మీరు చూస్తున్నారు. కానీ ఎంత పెద్ద ప్రాజెక్ట్ చేసినా మా రూట్స్ మేము వదలం. సో కంగ్రాచులేషన్స్ విష్ణువర్ధన్ అండ్ ఆల్సో శ్రీరామ్ ముక్కపాటి, కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ వెడ్డింగ్ అన్న. అండ్ థ్యాంక్ యూ సాయిబాబా గారు అండ్ ప్రశాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ ప్రాజెక్ట్ అవ్వడానికి ముఖ్య కారణం సాయి కృష్ణ. బికాజ్ ఇంత పెద్ద కాంటెంట్, ఇంత పెద్ద అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ బడ్జెట్ కావచ్చు, డ్యూరేషన్ కావచ్చు, ఒకటి పాసిబిలిటీ అయిందంటే ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ఎకనామిక్స్. సో దాంట్లో ఒక కొత్త మోడల్ని డెమాన్స్ట్రేట్ చేసి ఈ ప్రాజెక్ట్ జరగడానికి కారణం తనకి థ్యాంక్ యూ సో మచ్ సాయి. అండ్ అవసరాల శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సార్ ఫర్ అనగనగా, థ్యాంక్ యూ సో మచ్. ఇందులో చూస్తారు మీరు ఎక్కువ మాట్లాడను. సో మా రమణ భార్గవ్ గారు లాస్ట్ టైం ఎయిర్లో ఒక ఫాదర్గా కలిశారు. ఇందులో కూడా ఒక టాంటింగ్ క్యారెక్టర్ ఉంటుంది, కానీ క్లైమాక్స్లో ఒక టెరిఫిక్ ఆర్క్ ఉంటుంది దానికి. థ్యాంక్ యూ. అండ్ సురేష్ బొబ్బిల్ గారు ప్లీజ్ 14th శివ తాండవం చూస్తారండి.
ఎక్కువ మాట్లాడుతున్నా అనుకోవద్దు, సో సారీ. బట్ మా అందరి కళ కొంచెం చెప్పేటప్పుడు కొన్ని మాటలు పొరబడచ్చు. బట్ శివతాండవం అంటే ఏంటో చూస్తారు. ఇందులో మీరు విన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్ తను పాడింది, జస్ట్ ఏదో దాన్ని ప్రాసెస్ చేసిన సౌండ్ కదా, తను పాడింది. సో ఆగస్ట్ 14th కంటే ముందే మేము ఆగస్ట్ 11th ప్రీమియర్ చేస్తున్నాం. ఆ రోజు సాయంత్రం నుంచి తెలుగు ఇండస్ట్రీలో మళ్ళీ వినపడుతుందండి ఒక పేరు, ఒక సురేష్ బొబ్బిలి. ప్లీజ్ గుర్తుపెట్టుకోండి. అండ్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ చాలామందికి తెలీదు, మ్యామ్ ఇస్ డిస్కో శాంతి గారి సిస్టర్. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ మేఘలేఖ గారు, థ్యాంక్ యూ సో మచ్. అవర్ అసోసియేషన్ ఇస్ కంటిన్యూయింగ్ ఇన్ అ వెరీ గుడ్ ఫార్మ్. థ్యాంక్ యూ. అండ్ కనకమహాలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో చాలామంది ఇందాక మేఘలేఖ గారు అన్నారు, ఆ మిడిల్ క్లాస్ మెలడీస్లో ఏదైతే ఫోన్ సీన్ గుర్తొస్తుందో అని. ఈ సినిమా క్లైమాక్స్ అంటే ఈ సిరీస్, సారీ మాకు సినిమా అని వస్తుందండి, ఎందుకంటే మా తప్పు కాదు. సార్ మేము కూడా ఫస్ట్ నుంచి మాట్లాడుతూనే ఉన్నాం సార్. మేము ఫస్ట్ నుంచి సిరీస్ అయిపోయిన తర్వాత సార్ ఇది సినిమాగా రిలీజ్ చేద్దాం సార్, సినిమాగా రిలీజ్ చేద్దాం సార్, మీరు కూడా రండి, మీరు వెనక్కి ఉండకండి ఎక్కడో. ఎన్నిసార్లు అడిగాం సాయిబాబు గారు, మిమ్మల్ని కూడా అడిగాను సార్, సినిమాగా రిలీజ్ చేద్దాం సార్, కట్టు తీసుకొని. సార్ నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. అనగనగా ఓటీటీలో వచ్చాక ఆడియన్స్ థియేటర్స్కి తీసుకెళ్ళి హౌస్ఫుల్స్ ఇచ్చారు సార్. యూ నెవర్ నో, ఇది కూడా ఎలా చేయము. సో అలాంటి ప్రామిస్ ఏమైనా చేస్తారు కుదిరితే? తను చేస్తాడు సార్. సాయి కృష్ణ గారు, సాయి గారు, పోనీ ఊరికే అయితే, ఒకవేళ అయితే ఇఫ్ చూద్దాం సార్. ఓకే. అండ్ వర్షాబలమ్మ గారి గురించి మాట్లాడుతున్నాను. సో కానిస్టేబుల్ కనకమహాలక్ష్మి క్లైమాక్స్లో దెర్ విల్ బి వన్ సీక్వెన్స్, మళ్ళీ అంటే చాలా ఓవర్గా మాట్లాడాం అనుకోవచ్చు, కానీ మళ్ళీ చెప్తున్నాను, 94 అమ్మోరు, 2009 అరుంధతి, 2025 వర్షాబలమ్మస్ కానిస్టేబుల్ కనకమహాలక్ష్మి. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఫైనలీ ద మ్యాన్ ఆఫ్ ద మూమెంట్. ఈ స్మైల్ వెనకల చాలా కష్టాలు, కన్నీళ్ళు ఉన్నాయండి. ఒక 6 సంవత్సరాల కష్టం, రీసెంట్ యాక్టివిటీస్, కన్నీళ్ళు కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎన్నో తట్టుకొని ఆ స్మైల్ని అలాగే పెట్టుకొని 60 days ప్లాన్ చేస్తే షూట్ 57 daysలో కంప్లీట్ చేసిన డైరెక్టర్ అండి. క్వాలిటీ చూసుంటారు. సో ప్రశాంత్ గారు, మిమ్మల్ని పొగడ్డం ఇవన్నీ ఆల్రెడీ అయిపోయాయి, ఇప్పుడు ఆడియన్స్ అంతే. సో మాది అయిపోయిందండి, నెక్స్ట్ మీరు మొదలెట్టాలి. ప్రశాంత్ కుమార్ దిమ్మల, హీ విల్ స్టాండ్ బిగ్. థ్యాంక్ యూ. సో అగైన్ 14th కలుద్దామండి. మీ అందరినీ ఈ మంత్ 27th ఈటీవీ 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందండి. ఆన్ బిహాఫ్ ఆఫ్ ద థ్యాంక్స్ టు ఈచ్ వన్ ఆఫ్ యూ. అండ్ ఈటీవీ విన్ని ఎంకరేజ్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ కలుస్తూనే ఉంటాం. అండ్ 14th మీ ఇళ్లల్లో, మీ అందరి పూనకాల్లో మేము ఒక భాగం అవుతాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రవంతి మ్యామ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఎస్ అండి, ఇప్పుడు ఈటీవీ బిజినెస్ సైడ్ సాయి